ప్రజా తీర్పు అంటే లెక్కలేదు, చట్టసభలు అంటే గౌరవం లేదు, ప్రజా సమస్యలు చర్చించారు, కేకలు అరుపులతో గందరగోళం సృష్టిస్తారు. గత కొద్ది రోజులుగా ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు ఇది. మండలిలో వీరు వ్యవహరిస్తున్న తీరు అంతా ఇంతా కాదు. అసలు వీరికి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఏకంగా సభలో విజిల్స్ వేశారు, నానా హంగామా సృష్టించారు, పదే పదే సభ జరగకుండా అంతరాయం కలిగించారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. పలు అంశాలను ప్రస్తావిస్తూ వాయిదా తీర్మానాలు పట్టుబట్టారు. అయితే వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. ప్లీజ్ దయచేసి వెళ్ళకండి ప్లీజ్. ప్లీజ్ దయచేసి వెళ్ళకండి ప్లీజ్. వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయిల్, రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్ మండలి చైర్మన్ పోడియంను ముట్టడించి వెంట తెచ్చుకున్న విజిల్స్ వేస్తూ హంగామా చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి విజిల్స్ ఎలా తెచ్చారనే అంశంపై అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆరా తీశారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరించిన వైసీపీ ప్రతిపక్షంలో కూడా తీరు మార్చుకోవటం లేదు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. ప్రజలు తీర్పిచ్చినా ఇంకా వైసీపీకి బుద్ధి రాలేదన్నారు. వైసీపీ క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాలన్నారు. అలా అయితేనే వైసీపీ ఎమ్మెల్సీలకు తిరుమల పేరెత్తే అర్హత ఉంటుందన్నారు. 3 రోజులుగా సభలో వారు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. వైసీపీ సభ్యులు ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసనమండలి సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని, సీనియర్ నేత అయిన బొత్సకు నెయ్యికి చీజ్కు తేడా తెలియదా అని కామెంట్ చేశారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏ సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే చీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. మీలా కాదు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష. మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సభలో విజిల్స్ వేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అని కామెంట్ చేశారు. ఏపీకి వైసీపీ హానికరమన్న ఆయన వీళ్ల దుర్మార్గాలపై ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలన్నారు. మళ్లీ రాష్ట్రానికి దిశను చూపే నాయకత్వం వచ్చిందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తారు?
వైసీపీ ఈ రాష్ట్రానికి హానికరమని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. మనం ఒక్క రోజుతో ఏదో చెప్తే మర్చిపోతాం అనేటువంటిది కాదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉండాలి అధ్యక్ష. ఈ జాతి, ఈ తెలుగు జాతి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడింది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా దుర్మార్గంగా పనిచేశారు. ఇందాక ఘనబాబు గారు చెప్పారు కదా అధ్యక్ష, శుక్రవారం వస్తుందంటే ఏం జరుగుతుందో స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఉద్యోగస్తుడు బయటపడలేడు. ఈ దుర్మార్గాలని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం చెప్తూనే ఉండాలి. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆ స్ఫూర్తిని, ఒక దశను, ఒక దిశను ఇచ్చేటువంటి నాయకత్వం రాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడిన పడి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో తప్పు జరగకూడదు, కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇది మన కోసం కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం ఇవాళ ఈ కూటమి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష.